ప్రైస్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ దినమందు దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. దేవుడు ఆత్మై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మై ఉన్నాడని చాలా సుస్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఆత్మై ఉన్నాడు. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మయున్న దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడంటే, ఆయన ఒక వస్తువు రూపములోనో అలాగే ఏదో ఒక పరికరమును బట్టో భూమి మీదకి రాలేదు, కానీ క్రీస్తులో మానవ శరీరమును ధరించుకొని తన్ను తాను క్రీస్తు అను రూపమును ధరించుకొని మానవ రూపమును దాల్చి భూమి మీదకు వచ్చాడు. ఆయన ఆత్మ. ఆ ఆత్మదేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే, ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. ఈ యోహాను సువార్తలో యోహాను భక్తుడు చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనము ఆయన్ని ఎల్లప్పుడూ ఆత్మతో సత్యముతో, సత్యము అంటే నిజముగా యథార్థతతో దేవుని ఆరాధించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు అయి ఉన్నాడు కాబట్టి తనను తాను తగ్గించుకొని ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవాది దేవుడు క్రీస్తుగా శరీరమును ధరించి భూమి మీదకు వచ్చాడు. అందుకే యోహాను భక్తుడు ఈ 23వ వచనంలో చెప్తున్నాడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఎలాగండి? ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. భూమి మీద ఉన్నటువంటి మనము ఆ దేవాదేవుని ఎలా ఆరాధించాలంటే, దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించువారు ఎల్లప్పుడూ ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధిస్తూ ప్రభునామ మహిమార్థమై జీవించాలని ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనసుతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, కానీ ఆషామాషగా ప్రభువుని ఆరాధించే వారంగా మనం ఉండకూడదు. ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో నామకార్థంగా దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశముతో ఆయన్ని ఆరాధించకుండా, ఆయన ఆత్మై ఉన్నాడు, మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు, మన పక్షముగా యుద్ధము చేయువాడై ఉన్నాడు, మన పక్షముగా కార్యము చేయువాడై ఉన్నాడని గ్రహించి ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన రాజ్యము నివాసం చేద్దాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా ఆశీర్వాదకరముగా దేవాది దేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృప మాతో ఉంచండి. మిమ్మల్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నావు. నీవు ఆత్మ ఉన్నావు గనక మేము కూడా మా ఆత్మతోనే సత్యముతోనే యథార్థముగా నిజముగా నిన్ను మొరపెట్టే కృపా భాగ్యము ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి.
పరిశుద్ధాత్మదేవుడా, మీరేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, మీరేంటో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మీరు గొప్ప దేవుడని తెలుసుకొని మీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరి గృహముల్లోనూ, ప్రవర్తనలోనూ, మార్గముల్లోనూ, ఇరుగు పొరుగు వారి మధ్య, లోకములో లోక స్నేహితుల మధ్య ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఇతరుల మధ్య మీ సువార్తను ప్రకటించే ఆత్మ స్వభావము కలిగిన వారుగా ప్రతి ఒక్కరూ సిద్ధపడి నీ కృపకు పాత్రలు ఉండే కృపా భాగ్యము ధన్యత ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని అడుగుతుంది. యేసు మీ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సదా తోడై నడిపించును గాక, ఆమేన్. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆత్మయున్నాడు గనక మనము కూడా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించి ఆయన నామహిమాత్మై జీవిద్దాం. ఆయన కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.